వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ విజయ్ని. అక్రమ సంబంధం ఓ నిండు ప్రాణాన్ని బలిగొనేది. నిత్యం మనం వార్తల్లో చూస్తూనే ఉంటాం. అక్రమ సంబంధం వల్ల కుటుంబాలు చిన్నాభిన్నమైపోతూ ఉంటాయి. ఇటువంటివి నిత్యం మనం చూస్తూ ఉన్నప్పటికీ సమాజంలో ఏ మాత్రం మార్పు రావడమే లేదు. ఇందుకు తాజాగా మదనపల్లిలో జరిగిన ఓ సంఘటనే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఎంతో కష్టపడి పైకొచ్చి ఓ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు ఆ యువకుడు. అయితే ఆ తర్వాత జరిగిన కొన్ని పరిణామాల వల్ల వారి ఇరువురు విడిపోయారు. తండ్రికి తన పిల్లల మీద ప్రేమ ఏ మాత్రం చావలేదు. భార్య తన పిల్లలను తీసుకు వెళ్లిపోయినప్పటికీ ఆ తండ్రి పిల్లలను చూడడానికి అవమానాలు భరిస్తూ ఆ ఇంటికి వెళ్ళాడు. అయితే తాను పెట్టుకున్న అక్రమ సంబంధానికి భర్త ఎక్కడ అడ్డు వస్తాడో అని ఆ భర్తను కిరాతకంగా చంపించి వేసింది. ఇందుకు సంబంధించిన వివరాలు మదనపల్లి డిఎస్పీ వారి మాటల్లోనే తెలుసుకుందాం. ఇది ఒక సెన్సేషనల్ మర్డర్. దీంట్లో మండెం శ్రీనివాస్ అనే అతను లాస్ట్ మంత్ 26వ తేదీ మిస్ అయినాడు. ఆ మిస్సింగ్ కింద వాళ్ళ మామ వెంకటరమణ అనే అతను వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చాడు. మిస్సింగ్ కింద మేము మిస్సింగ్ కింద కేసు కట్టి చెక్ చేస్తూ ఉన్నాము. మాకు రాబడిన సమాచారం మేరకు ఈ రోజు అంటే 9/2/24వ తేదీ సుమారు ఉదయం 9 గంటలకు ఒక ఆన్ ఇన్ఫర్మేషన్ పైన ఒక అతన్ని పట్టుకున్నాం మనం. ప్రసాద్ అని, అతని ముదిమడుగు ప్రసాద్ అని, ఏకిలా బై క్యాస్ట్. అతని కన్ఫెస్ట్ పైన బాడీ రికవరీ చేశాం. తర్వాత వాళ్ళు వాడిన వస్తువులు రికవరీ చేశాం. వారి వద్ద నుండి మోటార్ సైకిల్ ఒకటి, పార, బండరాయిని కూడా స్వాధీనం చేసుకున్నాం. ఈ డిసీజ్డ్ మండెం శ్రీనివాసులు గీతమ్మతో మ్యారేజ్ చేసుకుని చీకలబైలో కాపురం పెట్టినారు. ఇతను మండెం శ్రీనివాసులు మగ్గం నేసి బతికేవాడు. వాళ్ళిద్దరికి ఈ మధ్యలో గత కొన్ని రోజులుగా డిస్ప్యూట్ వచ్చింది. ఆ ఫ్యామిలీ డిస్ప్యూట్స్. ఆ డిస్ప్యూట్ వల్ల వాళ్ళకు సరిగా కాపురం చేసుకోకుండా కొంచెం నెగ్లెక్ట్, ఇతను దానికి బానిసై తాగుడుకు అలవాటు పడినాడు. సో వీళ్ళు ఏం చేశారంటే 26వ తేదీ ఇతను చీకలబైలు పోయి వాళ్ళ ఇంట్లో, భార్య ఇంట్లో ఉండగా ఈమెకు వాళ్ళ విలేజ్ ఉంది చీకలబైలు దగ్గర, దిగువ దనబోయిలు, ఎగువ దనబోయిలు అని ఉన్నాయి. ఆ ఇల్లు ఈ అమ్మాయిది ఎగువ దనబోయిలు ఆ రెండు ఆనుకొని ఉన్నాయి. ఈ మండెం శ్రీనివాసుల భార్యతో ఇల్లీగల్ కాంటాక్ట్ ఉన్నాయి ప్రసాద్ అని అతనికి. అది అతను చూసుకొని ఇతను పోయి వచ్చి ఇంట్లో పనుకుంటే వాళ్ళ పేరమరకు ప్రసాద్కు ఫోన్ చేసింది. ప్రసాద్ వస్తా వాళ్ళ అమ్మాయి వాళ్ళ ఫాదర్ను, అంటే ఆమె గీతమ్మ వాళ్ళ ఫాదర్ను కూడా పిలుచుకొని, వాళ్ళ ఫాదర్ రామస్వామిని పిలుచుకొని వచ్చారు. అందరూ పథకం ప్రకారంగా అతన్ని రాతితో కొట్టి చంపేసి దాన్ని తీసుకుపోయి కొండల్లో ఇంటీరియర్ ప్లేస్ లో, ఎవరు చూడని ప్రదేశంలో తీసుకుపోయి పూడ్చిపెట్టారు. ఆ కన్ఫెషన్ లో మా వాళ్ళు ఇన్స్పెక్టర్స్ కృష్ణయ్య, శేఖర్, తర్వాత వంటవన్ ఒల్లిబాస, తర్వాత యువరాజు, ఎస్ఐలు రవికుమార్, తర్వాత ఇవి టూటౌన్ వెంకట సుబ్బయ్య, ఇంకా మా సిబ్బంది అంతా కూడా ప్లాన్ ప్రకారంగా, లైన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ప్రకారం అందరూ కష్టపడి బాడీని రికవరీ చేశాం. ఆ బాడీని చంపిన వస్తువులు రికవరీ చేశాం. మోటివ్ ఫర్ ద అఫెన్స్ అంతా కరెక్ట్ గా ఎస్టాబ్లిష్ చేశాం. తర్వాత ఇది పథకం ప్రకారంగా మర్డర్ చేసినారు, ఇంటెన్షన్ గా ఉంది కాబట్టి ఈ ముద్దాయిని ఇమ్మీడియట్ గా మా వాళ్ళు కష్టపడి పట్టుకున్నాం. సో ఇది హత్యా నేరం కింద రుజువు అయింది కాబట్టి రిమాండ్ చేస్తున్నాం. ముగ్గురిని రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ముదిమడుగు ప్రసాద్, మండెం గీత, పొగాకు రామస్వామి, వీళ్ళ ముగ్గురిని రిమాండ్ చేస్తున్నాం. దీంట్లో ఇంకా దర్యాప్తు ఒకవేళ ఎవరైనా దీంట్లో ఇనిషియేషన్ కానీ, తర్వాత ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ పార్టిసిపేట్ అయితే వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసి పట్టుకుంటాం. ఎవరైతే ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరిని ఇసిపెట్టేది లేదు. అది పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఎవరినైనా పట్టుకొని రిమాండ్ చేస్తాం.